ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చింది. ముందుగా శ్రీలు ఫ్యామిలీ నుంచి ఎవరైతే మంచి మార్క్స్తో పాస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి. ఇంకా ఎవరైతే మార్క్స్ కొంచెం తగ్గాయని చెప్పి చాలా బాధపడిపోతూ డిప్రెషన్లో ఉన్నారో వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మార్క్స్ మీ తెలివితేటల్ని నిర్ణయించడానికి కొలమానం కాదు. మార్క్స్ మెజర్ యువర్ మెమరీ, నాట్ యువర్ ఇంటెలిజెన్స్. ఇది గుర్తుపెట్టుకొని, టాలెంట్ అందరికీ ఒకేలాగా ఒకే దానిపై ఉండదు కదా, ఒక్కొక్కరికి ఒక్కో దాంట్లో ఉంటుంది. ఇంతకంటే బెటర్గా మీరు మళ్ళీ నెక్స్ట్ టైం చేయొచ్చు. సో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకి చెప్పేది ఏంటంటే, అబ్దుల్ కలాం గారు ఎప్పుడో చెప్పారు, ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని. ఇక్కడ ఆశించిన స్థాయిలో మార్క్స్ రాలేదా, అటువంటి వాళ్ళు చాలా ఒత్తిడిలో ఉంటారు, తీవ్రమైన ఒత్తిడిలో ఉంటారు. వాళ్ళని మళ్ళీ నార్మల్గా తీసుకురావడానికి తల్లిదండ్రుల బాధ్యత ఇక్కడ చాలా కీలకం. ప్రేమతో మాట్లాడాలి, ధైర్యాన్ని నింపాలి, ప్రశాంతంగా ఉండండి వాళ్ళతో. అంటే విమర్శించడం, కోపం అయిపోవడం వెంటనే అలాంటివి చేయకూడదు. ఒక భరోసా ఇవ్వాలి వాళ్ళకి, ఏం పర్వాలేదులే అని. మీరు ప్రశాంతంగా ఉంటేనే వాళ్ళు మీతో ప్రశాంతంగా తమ బాధని షేర్ చేసుకోగలుగుతారు. తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన నీ తెలివితేటల్ని నిర్ణయించినట్టు కాదు అనే భరోసాని ఇవ్వాలి. చెప్పండి, చిన్నప్పుడు మార్క్స్ నార్మల్గా అంటే మామూలు యావరేజ్గా ఉన్న వాళ్ళు పెద్దయిన తర్వాత ఎంత ప్రపంచ ఖ్యాతి పొందారు. అబ్దుల్ కలాం గారు తీసుకోవచ్చు, సచిన్ తెండూల్కర్ తీసుకోండి, ఆయనకి ఇష్టమైన క్రికెట్లో ఆయన ఎంత సాధించారో. ఇలాంటివి చెప్పాలి. పోలిక వద్దండి, అంటే కంపేర్ చేయకూడదు. పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో, తెలిసిన వాళ్ళతో కంపేర్ చేయడం వల్ల ఆత్మన్యూనత అనేది పెరిగిపోతుంది వాళ్ళకి. నువ్వు కష్టపడ్డావు కానీ ఎక్కడో మిస్టేక్ జరిగింది, ఇంతకంటే బెటర్గా పర్ఫామ్ చెయ్యొచ్చు, ఇంతకంటే నువ్వు బాగా చేస్తావు, ఇలా ధైర్యమైన మాటలు చెప్పడం వల్ల వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. ముఖ్యంగా ఉండాల్సిందే ఆత్మవిశ్వాసం. ఏది పోయినా తిరిగి పొందొచ్చు, కానీ ఒకసారి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే తిరిగి పొందడం చాలా కష్టం. ఇటువంటి సమయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు పిల్లలు. మీకు ముఖ్యంగా చెప్తున్నాను, మార్క్స్ కొలమానం కాదు. మీకు ఇంతకంటే బెటర్ ఫ్యూచర్ మీకోసం ఎదురు చూస్తుంది. మీకేం కావాలి లేదా ఎక్కడ లోపం జరిగింది అనేది మీరు ఒక్కసారి విశ్లేషించుకోండి. నెక్స్ట్ టైం మీరు వెళ్ళేటప్పుడు ఇంతకంటే బెస్ట్గా పర్ఫామ్ చేస్తారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. ఖచ్చితంగా అది చాలా ఇంపార్టెంట్. అది మీతో ఉండేటప్పుడు ఒకసారి కాకపోతే ఒకసారి ఇంకా బెస్ట్ వేలో మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో శ్రీలు ఫ్యామిలీ అందరూ కూడా అటువంటి వాళ్ళకి బెస్ట్ విషెస్ అందించండి. నెక్స్ట్ టైం ఇంతకంటే బెస్ట్గా పర్ఫామ్ చేస్తారు, బెస్ట్ ఫ్యూచర్ వాళ్ళకు ఉంటుంది అని ఉండాలని మనస్ఫూర్తిగా నేను శ్రీలు ఫ్యామిలీ నుంచి కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ నాన్న. గాడ్ బ్లెస్ యూ అందరికీ.